వాళ్ళు అలా చేయమంటే మాత్రం నువ్వెలా చేస్తావు? డబ్బుల కోసం చేశాను సార్. నన్ను క్షమించండి సార్. మా ఫ్యామిలీకి చాలా అప్పులు ఉండటంతో ఆ ఊర్వశి నాకు డబ్బులు ఎరగా చూపించి ఈ పని చేయించింది సార్. నాకు ఈ మధ్యనే లవర్తో పెళ్లి కుదిరింది సార్. అతనికి ఇవన్నీ తెలిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది సార్. నన్ను క్షమించండి సార్. స్వాతి, నువ్వేంటిక్కడ? ఎవరు వీళ్ళంతా? రోహిత్, ఈయనే అనంత్ సార్. ఈవిడ త్రిపుర మేడం. మా ఆఫీస్ ఓనర్స్ వీళ్లే. నమస్తే మేడం. నమస్తే సార్. స్వాతి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్, వెళ్దాం. గాయత్రి, నీకు అర్థమైందిగా నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని. గాయత్రి, నా ఊపిరి ఆగే వరకు నా పక్కనుండేది నువ్వే, నా మనసులో ఉండేది కూడా నువ్వే. సారీ అండి. ఆ ఊర్వశి ఫణీలు పన్నిన కుట్రలో మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. మిమ్మల్ని అనరాని మాటలని బాధ పెట్టాను. అయ్యిందేదో అయిపోయింది గాయత్రి. ఇక నుంచైనా ఈ అపార్థాలు, ఈ గొడవలకి దూరంగా ఉండి కలిసి బ్రతుకుదాం. ఏవండి, నేను ప్రస్తుతానికి మీతో కలిసి ఉండలేను. నేను మారినంత ఈజీగా మా అమ్మ మారదు. బావగారి విషయంలో చాలా కోపంగా ఉంది. గాయత్రి, అనంత్ గారిది ఏ తప్పు లేదు అని అర్థం చేసుకున్నావు కదా. ఇక ఇప్పుడు మన నాన్నని చంపిన దాంట్లో బాలాగారిది ఏ తప్పు లేదని అమ్మకి నిరూపిస్తే చాలు. మన సమస్యలు, గొడవలు అన్నీ సద్దుమణుగుతాయి. గాయత్రి, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. నాకు అనంత తర్వాత నువ్వంటే చాలా అభిమానం. నువ్వు నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు, కానీ అనంత్ గారిని ఏం అనకు. వాడు చాలా మంచోడు. గాయత్రి, మావయ్యను యాక్సిడెంట్ చేసిన తప్పులో అన్నయ్య ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. అన్నయ్య అయితే కావాలని ఆ తప్పు చేయలేదు. అక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది. అత్తయ్యతో పాటు నువ్వు కూడా మా అన్నయ్యని అపార్థం చేసుకోకు. గాయత్రి, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పటి వరకు ఓపిగ్గా ఉందాం. వదినా, ఇంకొక ముఖ్యమైన విషయం. ఆఫీసులో ఎండీ పోస్ట్లో ఫనీ కూర్చొని పెద్ద కుట్రే చేయబోతున్నాడు. ఆ ఫనీగాడిని ఇప్పుడు ఆపకపోతే అన్నయ్య ఎంతో కష్టపడి నిర్మించిన ఆ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది. వెంటనే మీరేదో ఒకటి చేయాలి. ఆ ఫనీగాడిని, ఊర్వశిని ఆపాలి. ఇదిగోండి ఫణి గారు, మన డీల్కి సంబంధించిన అగ్రిమెంట్. దీని మీద సంతకం పెడితే మీ ప్రాజెక్ట్స్ అన్నీ సబ్ కాంట్రాక్ట్గా మాకిచ్చినట్టు అవుతుంది. చెక్ చేసుకుని సంతకం పెట్టండి.
దిస్ ఈజ్ ద అడ్వాన్స్ అమౌంట్. చూసావా, నేను ఎండిని అయ్యానో లేదో, మనకు 50 కోట్ల ప్రాఫిట్. ఫణి, నా కుడికన్ను అదురుతుంది. ఏం జరగబోతుంది? ఏయ్ ఆగు. ఇక మనం ఫర్దర్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా ఫణి గారు? మీ సైట్స్ అన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఈ డీల్ కుదరదు. ఈ అగ్రిమెంట్ చెల్లదు. డాక్యుమెంట్స్ అలా చంపేశావు. అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లోపలికి రానిచ్చేదేంటి? ఇది నా కంపెనీ. అక్క, బావగారులాగా నీకు మతిపోయిందా? ఇప్పుడు ఈ కంపెనీ మాది. దీనికి ఎండి నా భర్త. తన్నెందుకు కొడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగితే ఎవరినైనా కొడతాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా సైలెంట్ గా వెళ్ళు. నేనెందుకు వెళ్తాను? ఈ కంపెనీకి ఎండిని నేను. నువ్వు ఎండి ఏంటి? బామ్మ నన్ను ఎండి చేసింది. నన్ను ఎండి పదవి నుంచి తొలగించకుండా నిన్ను ఎండిని ఎలా చేస్తారు? నిన్ను ఎండి సీట్ నుంచి పీకేస్తేనే కదా నా భర్తని ఎండిగా చేసింది. మళ్ళీ ఎండిగా తీయడమేంటి? నన్ను ఎండిగా తీసేసిన మన కంపెనీ బైలా ప్రకారం 30 రోజులు నోటీస్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండిగా ఇదంతా నాకు నోటీస్ పీరియడ్. 30 రోజుల తర్వాతే నువ్వు ఎండివి అవ్వగలవు. అంత అనుమానంగా ఉంటే మన కంపెనీ లాయర్ని కనుక్కో, నీకే తెలుస్తుంది. మీతో ఈ డీల్ చెల్లదు. మీ డబ్బులు తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనంత్ గారు, వదిన, మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో క్లియర్ చేయాల్సిన అమౌంట్స్ కానీ మనకి రావాల్సిన అమౌంట్స్కి సంబంధించిన అన్ని ఫైల్స్ నా ముందుండాలి. అలాగే వదిన.